ముమ్మరంగా కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి సర్వే 90% పైగా సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి చేసుకున్న 17 జిల్లాలు. మరోసారి జగన్ పై షర్మిల ఫైర్. ఆదాని దేశం పరువు తీస్తే జగన్ ఆంధ్ర రాష్ట్రం పరువు తీశారని మండిపాటు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం. పవన్ కు నమస్కారం చేసిన బొత్స స్పందన చూసే ఎదురెళ్లిన పవన్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి 27న తీరం దాటుతుందన్న వెల్లడించిన ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి వాయుగుండంగా మారనుందని, దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఇది శనివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈ నెల 27న తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటుతుందని వెల్లడించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగాను, అలాగే ఉత్తరాంధ్ర చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే దక్షిణ కోస్తా జిల్లాలో అయితే కొన్ని జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలు అయితే భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదు అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. విశాఖ బీచ్ రోడ్ లో రన్ ఫర్ అంబేద్కర్ విశాఖలో భీమ్సేన వైజాగ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలను ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో నవంబర్ 24న ఆదివారం రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని భీమ్సేన వ్యవస్థాపక అధ్యక్షులు రవి సిద్ధార్థ తెలిపారు. ఈ సందర్భంగా రవి సిద్ధార్థ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949వ సంవత్సరంలో నాటి రాజ్యాంగ పరిషత్ అందజేసిన రోజున దేశం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుందని తెలిపారు. అందులో భాగంగా రాజ్యాంగ దినోత్సవం గురించి ప్రజలకు రాజ్యాంగబద్ధంగా హక్కుల గురించి, చట్టాల గురించి కల్పించేందుకు ప్రజలందరికీ తెలియజేసే విధంగా రన్ ఫర్ అంబేద్కర్ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్ 24న బీచ్ రోడ్ లో జరిగే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. వ్యవస్థాపక అధ్యక్షులు భీమ్సేన భారత రాజ్యాంగ లక్ష్యాలను, భారత రాజ్యాంగ ఆశయాలను తెలియజేసే ఉద్దేశంతో భాగంగా 2015 నుంచి విశాఖ నగరంలో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చేయడం జరుగుతుంది. గతంలో 9 రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 24 ఆదివారం నవంబర్న ఉదయం 6 గంటలకు విశాఖ బీచ్ రోడ్ కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు 10వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ వారు, జీవీఎంసీ కమిషనర్ వారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆ రన్ని ప్రారంభిస్తారు. రాజ్యాంగ లక్ష్యాలను, రాజ్యాంగ ఆశయాలను ప్రజల్లోకి నిరంతరంగా తీసుకెళ్లడం కోసం భీమ్సేన గత 9 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా అందరూ వాలంటీర్గా పాల్గొని దేశానికి ఒక ఆదర్శమైనటువంటి రన్ని విశాఖ బీచ్ రోడ్ లో జరుగుతుంది. అలాగే ఈ రన్లో కూడా అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ రవి సిద్ధార్థ భీమ్సేన వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్. ప్రపంచ మానవ హక్కుల యోధుడు అంబేద్కర్, నవభారత రాజ్యాంగ నిర్మాత నవభారత రాజ్యాంగ నిర్మాత జై భీమ్. ప్రపంచ మానవ హక్కుల యోధుడు నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్
భూపతిరాజు సూర్యనారాయణరాజు మృతికి సంతాపం తెలిపిన పలు రాజకీయ పార్టీల నాయకులు, శ్రేయోభిలాషులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు మృతికి సంతాపం తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శ్రేయోభిలాషులు అనారోగ్యంతో చికిత్స పొందుతూ సూర్యనారాయణరాజు మృతి చెందడం బాధాకరమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి తండ్రి భూపతిరాజు సూర్యనారాయణరాజు అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం సాయంత్రం మృతి చెందారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, 3 కుమార్తెలు కలరు. వీరు సాంఘిక సంక్షేమ శాఖలో జిల్లాధికారిగా పనిచేసి పదవి విరమణ చేశారు. వీరి తండ్రి భూపతిరాజు బాపిరాజు గారు స్వాతంత్ర ఉద్యమంలో జైలు జీవితం కూడా గడిపారు. కీర్తిశేషులు భూపతిరాజు సూర్యనారాయణరాజు భౌతిక కాయం ఈ రోజు ఉదయం భీమవరంలో వారి స్వగృహం నందు దర్శనార్థం ఉంచి మధ్యాహ్నం అంతిమ యాత్రకు భీమవరం 2 టౌన్ లో బలుసుమూడి మోక్షధానంలో అంత్యక్రియలు నిర్వహించుతారని కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలియజేశారు. మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్, కాగజ్ నగర్ జిల్లాలతో పాటు పరిసర ప్రాంత ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలని ఉద్దేశంతో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రజలందరికీ ఉచితంగా అధునాతన వైద్య సదుపాయాలతో, పరికరాలతో, సౌకర్యాలతో వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ స్పెషల్ హాస్పిటల్ కి గురువారం రోజున తెలంగాణ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ భూమి పూజ నిర్వహించారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో 360 కోట్ల రూపాయల పేరుతో నూతనంగా సూపర్ స్పెషాలిటీ మరియు మాతా శిశు ఆసుపత్రి, ఇతర వైద్య సదుపాయాలన్నీ కూడా ఒకే చోట అందించే విధంగా ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ కమిటీ చైర్మన్ జనప్రసాద్, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, హేమంత్, సహదేవరావు, ఐఏఎస్ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పాఠశాలలు, ఇక్కడ ఉన్న కళాశాలలు ఏర్పాటు చేయడానికి 40 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేసి పనులను మొదలు పెట్టుకున్నారు. ఈ సందర్భంలో నేను మీ అందరి కోరేది ఒకటే, మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, మరి సామాన్య ప్రజానికం కూడా పారిశ్రామికవేత్తలు కావాలని మొన్న ఈ మధ్యలో నా దగ్గర కూర్చొని మా అధికారులను పిలిపించి మేమందరం కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మంచిర్యాల ఈరోజు చుట్టుపక్కల సంబంధించిన జిల్లాలకి మరి ఇక్కడ ఉన్న వాణిజ్యం, వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయాలని వారు కోరి వెంటనే దాని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు తీసుకురావాలని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి మొన్న కలెక్టర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి
ఇక్కడ పారిశ్రామిక ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకొని మాకు ప్రతిపాదనను పంపించడం జరిగింది. అతి త్వరలో దాన్ని కూడా శాంక్షన్ చేపించి ఇక్కడ ఉన్న మా మహిళా సోదరిమణులకు అదేవిధంగా చిన్న మధ్యతర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి 650 పడకల హాస్పిటల్, అందులో నుంచి 225 మాతా శిశు, 425 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే హైదరాబాద్ లో నీకు ఏఐజీలో కానివ్వండి, లేకపోతే కిమ్స్ లో కానివ్వండి, అపోలో కానివ్వండి, నిమ్స్ లో కానివ్వండి, వాటికన్నా మంచి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత ఎక్కువ మంది కూడా తీసుకుంటే ఖచ్చితంగా నా శాశ్వత నేను కూడా ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ లో ఏదైతే ట్రీట్మెంట్ దొరుకుతుందో ఎన్నికల ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ ఆ వైద్యం మంత్రాలను ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. వైద్యానికి కానీ విద్య కానీ హైదరాబాద్కి ఎవరు పోకుండా ఇక్కడ మంత్రిగాల్ని హైదరాబాద్ దొరికే విద్య కానీ వైద్యం కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తాం. మంత్రి వారికి ఇద్దరు సహకరిస్తారు, తప్పకుండా వాళ్ళు ఆశీర్వాదం ఉంది. దీంతో పాటు పెద్ద గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్కువ చెప్పకుండా ప్రతి ఒక్కరికి మీరు ఎంత ఇబ్బందులు ఎంత సమయమైనా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఈ ఇద్దరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. తప్పకుండా రానున్న రోజుల ఈ కనబడుతుంది ఎంత ఐకానిక్ ప్లేస్ అవుతుంది. ఈ హాస్పిటల్ అనేది దాదాపు మంచిర్యాల జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 7 కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా బస్తరు, నారాయణపూర్, జగదల్పూర్ జిల్లాలు, ఛత్తీస్గఢ్ నుంచి ఇటు పక్క నుంచి గడ్చిరోలి, చంద్రాపూర్, ఇంగన్ ఘాట్, యోత్మాల్ నుంచి కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ వాళ్ళు మనకన్నా పిల్లవాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ కూడా ఉన్న హాస్పిటల్ చూసుకుంటారు. ట్రైబల్ ఏరియాస్ లో 3000 సబ్ సెంటర్ ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో 5000 సబ్ సెంటర్ ఉన్నా, ఇంకా 29-30 సబ్ సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది. 2 పిఎస్సిలని ఒక పిఎస్సిని అప్గ్రేడ్ చేయాలి. ఏ పిఎస్సిని? జిల్లారం పిఎస్సిని 6 పడకల నుంచి 30 పడకలకు అప్గ్రేడ్ చేయాలి. 29 సబ్ సెంటర్లని మంజూరు చేయాలి. దానికి తోడు మీ మంచిర్యాల పట్టణంలో ఇంకా కనీసం 30-35 మంది ఆశా వర్కర్ల అవసరం ఉన్నది. ఆ మహిళలకు పనులు జరుగుతున్న మహిళలకు అవకాశం ఇవ్వాలి, సేవ చేసే అవకాశం ఇవ్వాలి. వైద్య సిబ్బంది ఎక్కడ కూడా లేదు అనే భావన కానీ విమర్శని కానీ రాకూడదు. పేదవాని ఆరోగ్యము ప్రభుత్వ బాధ్యత. పేద పిల్లల విద్య, ప్రమాణాలతో కూడిన విద్య ప్రభుత్వ బాధ్యత. మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అంటే ఆషామాషి కాదు. ట్రామా సెంటర్ కావాలి, క్యాన్సర్ సెంటర్ కావాలి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కావాలి, అప్గ్రేడేషన్ కావాలి, హెచ్ఆర్ కావాలి, అంటే డాక్టర్స్ కావాలి, నర్సులు కావాలి, ఏటలు కావాలి, ఆశా వర్కర్లు కావాలి. ప్రత్యేకంగా మంచిర్యాల ప్రాంతం ఎందుకంటే 3 రాష్ట్రాలు సుమారు 7 కాన్స్టిట్యూన్స్ లో ప్రజలు ఈ ప్రాంతం 90% ట్రీట్మెంట్ కావాలి. చివరి 10% అంటే హైదరాబాద్ లో పోతున్నది, కానీ 90% మాత్రం ట్రీట్మెంట్ సంపూర్ణంగా మంచిర్యాల జిల్లాలో జరగాలి, హెడ్ క్వార్టర్స్ లో జరగాలి. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు క్యాన్సర్ సెంటరే కానీ, వాస్కులర్ సెంటరే కానీ, ట్రామా సెంటర్. ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వ లక్ష్యం ఒకటి విద్య, ఒకటి వైద్యం ప్రధానమైన అంశాలుగా తీసుకొని మరి వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది దామోదర రాజనరసింహ గారు. దానికి తోడు ఒక 40 కోట్ల రూపాయలతో విద్యకు సంబంధించిన వాణిజ్య
గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగరరావు ప్రచురించిన పుస్తకం. తెలంగాణ ప్రాంతం సంబంధించిన గిరిజన సమస్యలు, చట్టపరమైన వాటి పరిష్కారం సంబంధించిన పుస్తకంను గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హైదరాబాద్ రాజ్ భవన్ లో శ్రీ సిహెచ్ విద్యాసాగరరావు గౌరవపూర్వకంగా కలిసి అందజేశారు. హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ శ్రీ గోడం నాగేష్ ఈ రోజు బూత్ మండల కేంద్ర నూతనంగా ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ జి నాగేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, ఎంపీటీసీ రాజేశ్వర్, వెంకన్న, విష్ణు, జుగదివరావు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీఓ సతీష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చారు. నేను డీపో గారు తీసుకున్న సమాచారం అక్కడ ఉంది, మొత్తం వర్కర్స్ ఎంతమంది అనేది. కాబట్టి కార్మికులకి రావాల్సిన జీతాలు బినామీ పేరు తినేసి అలాగే వాళ్ళ చూపించుకుంటారు కార్మికులు. కొంతమంది లేని వాళ్ళు కూడా ఉన్నట్టుగా చూపిస్తారు. కాబట్టి దీని అంతా పక్షాలు చేయాలి. ఖచ్చితంగా మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. డబ్బులు ఎవరు తిన్నారు బినామీ పేరుని 2019 నుంచి ఇప్పటి వరకు మొన్న జూలై వరకు అసలు ఆ వర్కర్ పేరే లేవు. బాగా ఒకే వర్కర్ని 2 ఉద్యోగాలు చూపించారు. కాంట్రాక్ట్ వర్కర్ని వాళ్ళు చూపించారు, గ్రీన్ అంబాసిడర్ వర్కర్ని వాళ్ళు చూపించారు. పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ధర్నా చేపట్టడం జరిగింది సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి సన్మానాలు చేపట్టారు. మేము మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి సూటిగా సిఐటి యూనియన్గా ప్రశ్నిస్తున్నాం. పై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా చేతన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన చెందారు. మహిళలపై హత్యలు, అత్యాచారాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చిన్నపిల్లలు అని చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో డ్రగ్స్ ఎంజాయ్ అమ్మకం ఎక్కువగా జరుగుతోంది. రాష్ట్రంలో జరిగే నేరాలపై ప్రభుత్వం నియంత్రణ లేదు. మహిళా చేతన నాయకులు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతిపై నేడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ఇది ఒక్క జగన్ కుటుంబానికి మాత్రమే అవమానం కాదని, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికే అవమానకరమని అన్నారు. ఆదాని గ్రూప్ లంచాల వ్యవహారంలో జగన్ కు 1750 కోట్ల ముడుపులు ముట్టాయనేది స్పష్టంగా తేలిపోయిందని పేర్కొన్నారు. జగన్ పేరు మాత్రమే బయట పెట్టలేదు తప్ప ఆయనకి లంచం ముట్టిందని,
అమెరికా స్పష్టంగా వెల్లడించిందని అన్నారు. అదానీ స్వయంగా ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తితో 1,750 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడని, దీంతో అదానీ కంపెనీతో ఏపీ ప్రభుత్వం 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారని గుర్తు చేశారు. జగన్ తన స్వార్థం కోసం దండుకున్న లంచంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎంత భారం పడుతుందనేది ఆలోచించలేదన్నారు. లంచం తీసుకుని సోలార్ పవర్ ను అధిక ధరకు కొనుగోలు చేశాడని షర్మిల మండిపడ్డారు. జగన్ కు ముట్టిన 1,750 కోట్లకు బదులుగా రాష్ట్ర ప్రజలపై రాబోయే రోజుల్లో 1,00,000 కోట్ల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఎప్పుడూ విశ్వసనీయత అంటూ కబుర్లు చెప్తారని గుర్తు చేస్తూ అదానీ కంపెనీ విషయంలో లంచం పుచ్చుకుని జగన్ తన విశ్వసనీయతను తనే కాలరాసుకున్నారని విమర్శించారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఇది అన్యాయం కాదా? మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, డిస్కాంలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీ వెలుపల కారు ఎక్కేందుకు పవన్ వస్తుండటాన్ని చూసిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేలు పక్కకు వెళ్లిపోయారు. అదే సమయంలో బొత్స పవన్ కు నమస్కారం చేశారు. బొత్స స్పందనను చూసిన పవన్ ఆయనకు ఎదురెళ్లారు. బొత్స కూడా పవన్ వద్దకు వచ్చి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకుని వెళ్లిపోయారు. భవన్ లో వి హనుమంతరావు, మాజీ ఎంపీ రవలిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, వీవర్ సెల్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కమల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ 2019లో పంజాగుట్ట సర్కిల్లో జైభీం కార్యకర్తలు పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ కూలగొట్టింది. ఆ విగ్రహాన్ని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో వేశారు. ఆ విగ్రహాన్ని నేను గుర్తించి పోలీసులకి సమాచారం ఇచ్చిన ప్రస్తుతం ఆ అంబేద్కర్ విగ్రహం గోషామహల్ పోలీస్ స్టేషన్ లో ఉంది. అప్పటి నుండి న్యాయ పోరాటం చేస్తున్న గోషామహల్ పిఎస్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని హనుమంతరావుకి ఇవ్వాలని జడ్జి చెప్పారు. అంబేద్కర్ ఆలోచనలకు ఎంఐఎం పార్టీ వ్యతిరేకం కాదు. అంబేద్కర్ జయంతి వరకు ఆయన విగ్రహాన్ని పాత బస్తీలోని మదీనా చౌరస్తాలో పెట్టాలని కోరుతున్నా విగ్రహం పెట్టడానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒప్పుకుంటాడు. పాత బస్తీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చొరవ తీసుకోవాలి. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు.